హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ముందుగా మార్కెట్ డీటెయిల్స్, టెక్నికల్స్ ఇవన్నీ చూసి ముందర ఒక అనౌన్స్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నేను టూర్లో ఉంటున్నాను అనమాట అండి. సో ఐ విల్ బి అవుట్ ఆఫ్ స్టేషన్. సో అందువల్ల నెక్స్ట్ మండే లైవ్ స్ట్రీమ్ ఉండదండి. సో నాట్ ఓన్లీ దట్, సో నెక్స్ట్ వీక్ రికార్డెడ్ వీడియోస్ కూడా మేబీ పాసిబుల్ అవ్వదన్నమాట అండి షేర్ చేయడానికి. సో అందువల్ల నెక్స్ట్ వీక్ అంతా కూడా సో వీడియోస్ ఉండవు అనమాట అండి. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వన్, ఓకే. సో నెక్స్ట్ వీక్ వీడియోస్ గురించి ప్లీజ్ వెయిట్ చేయకండి. సో వన్స్ నేను టూర్ నుంచి రిటర్న్ అయిన తర్వాత సో మోస్ట్లీ 2వ తారీఖు ఆ రేంజ్ రిటర్న్ అవుతాను అనమాట అండి. 2వ తారీఖు తర్వాత నుంచి అంటే సాటర్డే సండే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీక్ రైట్. సో అంటే April 4th అప్పటి నుంచి వీడియోస్ అనేవి నేను చేయడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో ప్లీజ్ డూ కోఆపరేట్. సో ఈ 1 వీక్ నెక్స్ట్ కమింగ్ వీక్ వీడియోస్ ఉండవు అనమాట అండి. సో థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ దట్ రైట్. సో అయితే ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం అనమాట అండి. సో నిఫ్టీ మీరు చూస్తే కనుక సో నిఫ్టీ జస్ట్ హవరింగ్ అరౌండ్ అదే లెవెల్లో ఉందన్నమాట అండి. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు thumbnail చూసారు కదా, ఫ్రీక్వెంట్ సెల్లింగ్ అనమాట అండి. బ్యాంకింగ్ స్టాక్స్లో ఫ్రీక్వెంట్ సెల్లింగ్ ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్లో వీక్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. అండ్ కైండ్ ఆఫ్ చిన్న ఒక ఎం ప్యాటర్న్లా కూడా ఫార్మేషన్ అనేది మనకి అబ్జర్వ్ చేస్తాం అనమాట మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో చూస్తే కనుక. సో జనరల్గా ఇలా ఎం ప్యాటర్న్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు కదా, ప్రీవియస్గా ఒక ఎం ప్యాటర్న్ వచ్చింది. సో ఎం ప్యాటర్న్ వచ్చినప్పుడు ఆ నెక్ లైన్ బ్రేక్ అయినప్పుడు సో వీక్నెస్ రావడం జరిగిందనమాట అండి. వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత కూడా మళ్ళీ నెక్ లైన్ దగ్గర రీటెస్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో నెక్ లైన్ దగ్గర రీటెస్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ మూవ్ అనేది కనిపించడం జరిగిందనమాట అండి. సో ఇక్కడ కూడా సిమిలర్ చిన్న ఎం ప్యాటర్న్ అనేది మనం ఈరోజు ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనమాట అండి. ఓకే, సో అయితే బ్యాంక్ నిఫ్టీకి ఒక సపోర్ట్ ఉందన్నమాట అండి. లెటస్ సే ది మిడ్ బోలింజర్ బ్యాండ్ అరౌండ్ 35,300 35,300 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉందన్నమాట అండి. ఆ సపోర్ట్ దగ్గర 35,300 250 లెవెల్స్ సపోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర ఉందన్నమాట అండి. ఆ సపోర్ట్ దగ్గర హోల్డ్ అయితే ఇట్స్ ఓకే. అది బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్ డౌన్ఫాల్ మనం విట్నెస్ చేస్తాం అనమాట అండి. సో అక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీవియస్గా కూడా మనం చూసాం కదా, క్యాండిల్ విక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో 22 మార్చ్, సో అక్కడి నుంచి ఆ లెవెల్ దగ్గర నుంచే ఒక మంచి బౌన్స్ అనేది రావడం జరిగింది. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ లెవెల్స్ దగ్గరికి ఇంచుమించు సో బ్యాంక్ నిఫ్టీ రావడం జరిగింది అనమాట అండి. బట్ ఎనీ హో ఓవరాల్గా వీక్నెస్ అయితే ఉంది. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, మూవింగ్ యావరేజ్ అన్ని కాయిల్ అవుతున్నాయి ఎక్సెప్ట్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ తప్ప మిగతా లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అన్నీ కూడా ఒకే రేంజ్లో ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో ఒక బిగ్ మూవ్ ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వన్స్ అగైన్ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ కనిపిస్తున్నాయి అనమాట అండి, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే రైట్. సో అయితే నిఫ్టీ కూడా కొంచెం సైడ్ వేస్గా ఉందన్నమాట అండి. అంత ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ ఉంది అని మనం అనడానికి లేదు. సో ప్లస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా మళ్ళీ స్లోగా ఒక్కొక్కసారి పెరుగుతున్నాయి అనమాట అండి. సో దాని నుంచి ఓవరాల్గా మన సెంటిమెంట్ సినారియో మారిపోతుంది అనమాట అండి. సో అయితే సెల్ ఆన్ రైజ్ మార్కెట్కి ఉందన్నమాట అండి యాజ్ ఆఫ్ నౌ. సో ఎందుకంటే ప్రతి లెవెల్లో కూడా కంటిన్యూస్ సెల్లింగ్ అనేది సో ఇక్కడ ఎఫ్ఐఎస్ మనం విట్నెస్ చేస్తాం కదా. ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా ఒక 1,740 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. అయితే డిఐఎస్ అగ్రెసివ్గా డిఐఎస్ మంచి బయింగ్ చేశారన్నమాట అండి. 2,090 కోట్ల దాకా 2090 crores బై చేయడం జరిగింది. సో డిఐఎస్ బై చేశారు కాబట్టి సో హోల్డ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. సో అయితే డిఐఎస్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఎక్కడ బై చేస్తారో. డిఐఎస్ మనకి హెవీ వెయిట్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బై చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్ నిలబడుతుంది కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రిలయన్స్ లాంటి హెవీ వెయిట్ బై చేస్తే సరిపోద్ది అనమాట. సో ఆటోమేటిక్గా మార్కెట్ నిలబడడం జరుగుద్ది. సో అయితే రిలయన్స్ ఇక్కడ బయింగ్ జరిగింది కాబట్టి రిలయన్స్ పాజిటివ్గా నిన్నటితో పైన క్లోజ్ అయింది కాబట్టి పాజిటివ్లో మీకు నిఫ్టీ హోల్డ్ అవ్వడం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్నెస్ క్లియర్ కంటిన్యూ అవుతుందన్నమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీని కిందకి లాగుతూ ఉంది, ట్రాక్ చేస్తూ ఉందన్నమాట అండి త్రూ అవుట్ ద డే. అండ్ రిలయన్స్లో అయితే ఒక మంచి ప్యాటర్న్ అనేది, మంచి బుల్లిష్నెస్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అండి రైట్. సో అండ్ ఈరోజు సెక్టర్ విషయానికి వస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి రైట్. ఈరోజు సెక్టర్ విషయానికి వస్తే కనుక మీడియా అనేది అగ్రెసివ్గా పెరగడం జరిగింది ఫ్రెండ్స్. మీడియా 6% అనమాట అండి పెరిగింది. సో మీకు ఆల్రెడీ ఒక స్టాక్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను జస్ట్ లాస్ట్ వీక్ మీకు షేర్ చేయడం జరిగింది కదా. సో ఎన్డీటీవీ అనమాట అండి, వండర్ఫుల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. ఎన్డీటీవీ ఎంత అగ్రెసివ్ మూవ్ వచ్చిందో చూడొచ్చు అనమాట అండి. సమ్వేర్ అరౌండ్ మనం 200 లెవెల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు 263 అనమాట అండి రైట్. సో అంటే 30% రిటర్న్ విత్ ఇన్ 1 వీక్. సో ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో 30% ప్రాఫిట్ మీకు రావడం జరిగిందనమాట అండి. మన ఛానల్ ఫాలో అయ్యి మీరు పొజిషన్ తీసుకుని ఉంటే కనుక సో 30% విత్ ఇన్ 1 వీక్లో రావడం జరిగిందనమాట అండి. సో ఇంకా టార్గెట్ అయితే నేను ఇంకా షేడెడ్ పోర్షన్ చాలా ఉంది కదా. సో నేను ఎక్స్పెక్ట్ చేసి 300 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. లెటస్ సి అది మళ్ళీ ఏదైనా కరెక్షన్ వచ్చి కొంచెం మళ్ళీ తగ్గి వెళ్తుందా లేదంటే డైరెక్ట్గా ఇది కంటిన్యూ అయిపోతుందా చూడాలన్నమాట అండి. సమ్ న్యూస్ ప్లే కూడా ఉంది. సమ్ అదానీస్ బై చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా, అది అంత రియల్ అథెంటికేట్ కాదనమాట అండి. సమ్ న్యూస్ ఈజ్ దేర్, అందువల్ల అబ్రప్టివ్గా
ఇది ఈ షేర్స్ పెరుగుతున్నాయి అనమాట అండి. ప్లస్ కొన్ని మీడియా షేర్స్ మిగతాయి కూడా బాగానే పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట. సో అందువల్ల మీడియా ఈరోజు ఎక్స్ట్రాడినరీగా 6% పెరగడం జరిగింది. సో మెటల్స్ 1.5% పెరగడం జరిగింది. రైట్. సో నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది కదండి. బ్యాంక్ నిఫ్టీ మనం డిస్కస్ చేసాం కదా, మీరు చూడొచ్చు అనమాట అండి. 1.7% నెగిటివ్గా క్లోజ్ అయింది. అంటే నిఫ్టీతో చాలా చాలా అండర్ పెర్ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్స్ అనమాట అండి. సో మిగతా ఆటో ఇవన్నీ కూడా ఫాలో అయినాయి. బట్ ఎక్స్ట్రీమ్గా ఫైనాన్సెస్ వీక్గా ఉన్నాయన్నమాట అండి. సో దట్ ఈస్ నాట్ గుడ్ న్యూస్. అందువల్ల బ్యాంకింగ్ సంబంధించి ఏదైనా న్యూస్ వస్తుందా ఏంటో తెలియదు. మరి బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం సో కంటిన్యూ సెల్లింగ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. యాజ్ అండ్ వెన్ రైజ్ అయినప్పుడల్లా పీపుల్ రెడీ టు ఎగ్జిట్ అనమాట. రైట్. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ పరంగా చూస్తే యాక్చువల్ నిన్న యూఎస్ మార్కెట్స్ డీప్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మోర్ దెన్ 1.5% నిన్న క్లోజ్ అయ్యాయి అనమాట అండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. యూరోప్ కూడా ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది అనమాట అండి. సో లెట్ us see రేపు ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. సో అట్ ప్రజెంట్ అయితే కనుక సో ఫార్ సో గుడ్ అనమాట అండి. సో బాగానే ఉంది. సో మార్కెట్స్ మళ్ళీ సైడ్ వేస్ కొంచెం కన్సాలిడేషన్ నుంచి స్లైట్గా నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. సో అయితే షేర్ చేద్దాం అనుకుంది. ఆ స్టాక్ డిస్కస్ చేసే ముందర యూట్యూబ్ కామెంట్స్లో మాధవి గారు పెట్టడం జరిగింది. సో ఐఈఎక్స్ కూడా సేమ్ రిలయన్స్ లాగే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందని చెప్పి ఆవిడ పెట్టడం జరిగింది. రియల్ అప్రిషియేట్ అండి. సో ఎందుకంటే మీ ఇంట్రెస్ట్కి ఐ రియల్ అప్రిషియేట్. ఎందుకంటే ఇలా లెర్నింగ్ వైజు ప్లస్ అదేవిధంగా మీరు ఏదైతే ఐడెంటిఫై చేస్తారో మీరు షేర్ చేస్తున్నారు, రియల్ అప్రిషియేట్. అయితే ఐఈఎక్స్లో మీరు చూస్తే కనుక సేమ్ రిలయన్స్ అన్నారు కదా, రెండు చార్ట్స్ మనం చూద్దాం, కంపేర్ చేసి చూద్దాం అనమాట అండి. సో మీరు చూస్తే కనుక చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. మీరు మంచి అబ్జర్వేషన్ చేశారు. బట్ ఒకటి ఏంటంటే మిస్సింగ్ పార్ట్ ఏంటంటే ఐఈఎక్స్లో వాల్యూమ్ లేదనమాట అండి. అంటే ప్రీవియస్గా గతంతో పోల్చుకుంటే మీరు చూసారు కదా. సో అంటే ఈ వాల్యూమ్ పికప్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ వాల్యూమ్స్ పికప్ అయితేనే ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అట్ ప్రెజెంట్ ఏంటంటే బ్రేక్అవుట్ అయితే అయింది కానీ సో వాల్యూమ్స్ అనేవి లేవన్నమాట అండి. సో వేరే రిలయన్స్ సినారీ వేరనమాట అండి. రిలయన్స్లో బ్రేక్అవుట్ అయింది, వాల్యూమ్ ప్లే కూడా బాగుందన్నమాట అండి. వాల్యూమ్స్ కూడా బాగా జనరేట్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు అనమాట అండి. సో వాల్యూమ్స్ కూడా బాగానే గ్రీన్ కంటిన్యూ బార్స్ వాల్యూమ్స్ అనేవి యావరేజ్ వాల్యూమ్ కంటే కొంచెం పైన మీరు చూడొచ్చు అనమాట అండి. సో లెటర్స్ యావరేజ్ వాల్యూమ్ సమ్వేర్ ఈ రేంజ్లో ఉందనుకుంటే కనుక సో ఇది ఓవరాల్గా యావరేజ్ వాల్యూమ్ కింద తీసుకుంటే కనుక అబోవ్ యావరేజ్ వాల్యూమ్ అనేది ఇక్కడ రిలయన్స్లో కనిపిస్తుంది అనమాట అండి. సో అండ్ ఒక రెసిస్టెన్సెస్ మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి, 25, 60. ఇప్పుడు ఈరోజు ఒక రెసిస్టెన్స్ ఉందన్నమాట అండి. బట్ అరౌండ్ ఆ రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయింది. నెక్స్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్కి దగ్గరగా ఆల్మోస్ట్ రీచ్ అయిందంటే 2600 నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో 2600 దాటితే క్లోజ్ అయితే కనుక 2700 దాకా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ రిలయన్స్ రియల్గా ఎంత పర్ఫామ్ చేస్తే కనుక సో మిగతా బ్యాంక్స్ కొంచెం సపోర్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ నిఫ్టీ కొత్త హైస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అండి. బట్ దో రిలయన్స్ సపోర్ట్ చేస్తున్నా కూడా సో మీకు బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ వల్ల, బ్యాంకింగ్ స్టాక్స్లో వీక్నెస్ వల్ల మన ఇండిసెస్ అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదని మనం చెప్పాలన్నమాట అండి. రైట్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ సంబంధించి అప్డేట్ అంతా చూసాం కదా. సో అయితే ఒకసారి ఫైనల్గా ఒక స్టాక్ ఉంటుందన్నమాట అండి. ఆ స్టాక్ ఒకటి నేను షేర్ చేసి కంక్లూడ్ చేస్తాను అనమాట అండి. సో అదే బిర్లా సాఫ్ట్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో బిర్లా సాఫ్ట్ స్టాక్ మీరు చూస్తే కనుక క్లియర్గా అర్థమైంది కదండి. ఒక కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇక్కడ రావడం జరిగింది. అయితే క్లియర్ కట్ ఇంకా వాల్యూమ్స్ అగ్రెసివ్ వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ రాలేదు. బట్ కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో అందువల్ల లెస్ క్వాంటిటీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఈ షోల్డర్ ఏదైతే ఉందో ప్రజెంట్ 480 రేంజ్లో ఉందన్నమాట అండి. సో 430 అంటే ₹50 మన స్టాప్ లాస్ అనమాట అండి. సో టార్గెట్ వచ్చి 540 అండ్ బియాండ్ 580 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ కండిషన్ బట్టి. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఆల్రెడీ మా క్లయింట్స్ కూడా కొంతమంది పొజిషన్స్ తీసుకున్నారండి, డిస్క్లైమర్. ఓకే. సో మీరు స్టడీ చేయండి ఒకసారి. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయింది. అండ్ రేపు కనుక ఈ 490 లెవెల్స్ దాటి వెళ్తే కనుక సో ఇంకా మెయిన్ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఇమీడియట్గా ఏమీ లేదు కాబట్టి సో స్టాక్ 540 అండ్ అబోవ్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది అనమాట అండి. బట్ అయితే ఇంకా వాల్యూమ్స్ యావరేజ్ వాల్యూమ్స్ కంటే కొంచెం పికప్ అయినాయి. బట్ ఇంకా స్టిల్ నీడ్ మోర్ వాల్యూమ్స్. ఇంకా వాల్యూమ్ కూడా వస్తే కొంచెం ఫాస్ట్గా మనకి 540 టార్గెట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఇందులో ఉన్నాయన్న ఒపీనియన్ అనమాట అండి. రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఆంధ్ర బుల్స్ లెంట్ అనే ఛానల్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.